హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మామూలుగా మనకు ఇల్లు, ఇంటి వాతావరణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా బల్లులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఇంటి పైకప్పుపై, గోడలపై ప్రాంతాల్లోని ఉన్న బల్లులు అనుకోకుండా శరీర భాగాలపై పడుతూ ఉంటాయి. బల్లి శరీరంపై పడితే శరీరంపై బల్లి పడిన భాగాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్తున్నారు పండితులు. సహజంగా శకున శాస్త్రంలోని బల్లి శరీర భాగాలపై పడితే అశుభమని భావిస్తారు. కానీ శరీరంలో ఏ భాగంపై బల్లి పడితే శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బల్లి పడడం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బల్లి కుడి భుజంపై పడితే ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చని, అనుకున్న పనులు అవుతాయట. అదే సమయంలో డబ్బు చేతికి వస్తుందని, ఏ వ్యాపారం చేసినా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు పండితులు. బల్లి ముఖం మీద పడ్డం భోజన తృప్తిని కలిగిస్తుందని చెప్తుంటారు. బల్లి మెడ మీద పడితే శకున శాస్త్రంలో ఇది గౌరవాన్ని పెంచుతుంది. బల్లి ముక్కుపై పడితే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించాలి. కుడి చెవిపై బల్లి పడితే ఆభరణాలు లభిస్తాయని, ఎడమ చెవుపై పడితే ఆయురారోగ్యాలు ఉంటాయని, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నుదుటిపై ఎడమ వైపు బల్లి పడితే భవిష్యత్తులోని వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని, ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తుంటారు పండితులు. బల్లి కుడిపాదం మీద పడితే ప్రయాణాలు చేయవచ్చని, కుడిపాదం యొక్క అరికాలు బల్లి తాకడం వల్ల సంపద పెరిగే అవకాశం ఉంటుందని చెప్తుంటారు. మొత్తంగా బల్లి మీద పడితే దురదృష్టమే కాదు, పైన పేర్కొన్న కొన్ని శరీర భాగాలపై పడితే అదృష్టం కూడా కలిసి వస్తుందని, ఐశ్వర్యం లభిస్తుందని చెప్తుంటారు పండితులు. అందుకే బల్లి మీద పడితే ప్రతిదీ చెడు అని భావించకుండా ఏ శరీర భాగంపై పడితే ఏం జరుగుతుందో శకున శాస్త్రం ద్వారా తెలుసుకోవడం మంచిది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.